పక్కకి జరుగు. మీరు నర్స్ కదా? అవును. ఇవాళ మీకు డ్యూటీ లేదా? లీవ్ లో ఉన్నాను. మమ్మీ ఇక్కడేం కనిపించట్లేదు. షెల్ఫ్ లో ఉంటుంది, చూడు శ్రావ్య, సరిగ్గా వెతుకు. పోనీ నేను వెళ్ళొద్దునా? నేను బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. పెట్టి దొరికింది మమ్మీ. అక్కడ పెట్టు. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని చెప్పా. స్విచ్ ఆఫ్ కాదు, టాక్ టైం బ్యాలెన్స్ అయిపోయిందని. అది నా ఉద్దేశం. నేను పడేస్తాను. ఆ బ్యాండేడ్ వేసుకో. నేను పడేస్తాను. జ్యోతి గారు, అక్కడ పడేస్తే శ్రావ్య కాళ్ళకు గుచ్చుకోవా? ఏం కాదులే. ఇప్పుడు ఏం కాదనే అంటారు. గుచ్చుకున్న తర్వాత ఏం చేస్తారు? ఏంటి బాధ? ఎన్నిసార్లు చేస్తావు? నేను ఎక్కడుంటే నీకేంటి? పెట్టే ఫోన్. ఏంటి ఎంతసేపు? వస్తాడు రాడా? సారీ అండి, ఏదో ఫోన్ అనుకోకుండా వచ్చేసరికి చాలాసేపు అయింది కదా. వస్తాడా? జరుగు. వస్తారు. తప్పుకో. జరగమన్నానా? చాలా ఐటమ్స్ చేసినట్టున్నారు. బిర్యానీ ఏంటి? పండగ స్పెషలా? ఏ వస్తువు ఒక చోట ఉండనివ్వదు. శ్రావ్య, నా ఫోన్ చూసావా? బిర్యానీ బాగుంది. ఏం వెతుకుతున్నారు? నా ఫోన్ తీసావా? లేదే, ఏమైంది? నువ్వు నా ఫోన్ తిరిగి ఇవ్వలేదు. అరే, అప్పుడే ఇచ్చేసా. అయినా మీ నంబర్ చెప్పండి, ఫోన్ చేద్దాం. చెప్పండి. నువ్వు నన్ను టీస్ చేస్తున్నావా? ఫస్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందన్నావు, తర్వాత టాక్ టైం లేదన్నావు. అసలు నువ్వు దేనికోసం వచ్చా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. అరే, కొంచెం బ్యాలెన్స్ ఉంది, పర్లేదు, ఫోన్ చేద్దాం. అయినా మీది డబ్బా ఫోను, నాది స్మార్ట్ ఫోన్. మీ ఫోన్తో నేనేం చేసుకుంటా? మీ నంబర్ చెప్పండి. ఇంట్లో ఇద్దరమే ఉన్నావు. ఆయన వచ్చినప్పుడు నేను చెప్తాను, నువ్వు వెళ్ళు. సరే సరే. మీ టీ గ్లాస్ పగలగొట్టాను, కోపమా ఏంటి? నంబర్ చెప్పండి, ఫోన్ చేద్దాం. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? పక్కింటి వాళ్ళని పిలవనా? ఎందుకు అలా అరుస్తున్నారు? శ్రావ్య భయపడుతుంది, మెల్లగా మాట్లాడండి. నేను చెప్పేది. లోపలికి ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళమన్నానా? మీ చీర మీద మరకలు పడ్డాయని కోపమా? నా వల్లేగా, కొత్తది కొనిస్తాలే. వెళ్ళు ముందు. అరే, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? బయటకు వెళ్ళు. అనవసరంగా గొడవ చేయకండి. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు. అరే, ఏంటండి ఇది? శ్రావ్య, నా చిట్టు తల్లి శ్రావ్య ఎక్కడ? గుడికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. హే, ఇక్కడేం చేస్తున్నా? ఎంతసేపు ఎక్కడున్నారు సార్?
మీకోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా. డ్యూటీ అవ్వగానే ఇంటికి రావాలి కదా. ఏంటి శ్రావ్య, భయపడ్డావా? ఎవరండి ఇతను? అరే నేనెవరో జ్యోతికి చెప్పండి సార్. మన ఇద్దరి మధ్య సంబంధం కూడా చెప్పండి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏమండి, ముందు నాకు సమాధానం చెప్పండి. జ్యోతి గారు మీరు ఆగండి. ఏం లేదండి, ఆవిడ చీర మీద నా వల్ల మరకపడింది, అందుకే ఆవిడికి నా మీద కోపం. మీ ఫోన్ అయితే నా దగ్గర లేదు. నువ్వెప్పుడొచ్చావు? చెప్పాను కదా సార్, చాలా సేపు అయింది. ఏమండి ప్లీజ్ అతని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పండి. జ్యోతి గారు నేను వచ్చినప్పుడే చెప్పా నాకు ఒక్క 5 minutes కావాలని. కానీ ఇప్పుడు నాకు 5 minutes సరిపోదు. డాడీ డాడీ శ్రావ్య, హ? బంగారం చూడు, భయపడు తల్లి. హే, ఇంకా నువ్వు వెళ్ళు, మనం తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళు. ఏంటి సార్ భయపడ్డారా? మీరు చాలా స్ట్రిక్ట్ పోలీస్ కదా. భయమా? నేను చూసా. ఇక్కడ నుంచి వెళ్ళు. వెళ్ళమన్నా. ఏమండి, ఎందుకు ఊరికే ఇంత దెబ్బలు తింటా? వెళ్ళు. నాకు బాగా దాహంగా ఉంది, వాటర్ కావాలి. వాటర్ కావాలంటారా నీకు? పల్పి ఆరెంజ్ అయినా ఓకే. పల్పి ఆరెంజ్ కావాలా? ఇచ్చావా? ఏమండి, ఆగండి. ఇచ్చావా? ఏమండి, ఇచ్చావా? వెళ్ళి మురళి మామయ్యకి పిలు. ఇచ్చావా? ఏమండి? నోరు మూసుకో. ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. అవసరం లేదు సార్, ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. నన్ను వెళ్ళమంటారా? నువ్వు వెళ్ళు. ఇతను ఎవరండి? నువ్వు వెళ్ళు. అయ్యో నేను చెప్తాను జ్యోతి గారు. నువ్వేం చెప్తావరా? నువ్వేం చెప్తావు? చెప్తా. నువ్వేం చెప్పలేవు. చెప్తాను సార్. మీరు పోలీస్ అని చాలా చేశారు కదా సార్. నువ్వు వెళ్ళరా. ఏమండి, వెళ్ళు. హాస్పిటల్ దగ్గర నీకేం చెప్పాను? వెళ్ళిపోమన్నానా? మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? మర్యాదగా చెప్తున్నాం, పోయికటి నుంచి. నవ్వుతావేంట్రా? ఏమండి, మీరు ఆగండి. నువ్వు వెళ్ళు ప్లీజ్, నువ్వు వెళ్ళు. నేనేం చేశాను జ్యోతి గారు? చేసిందంతా వాడే, సిగ్గులేని ఎదవా. నిన్ను ఏయ్, వదలు. నన్ను వదలు. వద్దు. వదలు. వద్దు. వదలు. నన్ను వదలు. వదలరా. ఏయ్, ఏ తప్పుకోవే. నీ గొప్పలు. ఆగండి, వద్దు. బాగా ఎక్కువైంది. ఏయ్, నోర్మోయ్. అతన్నేం చేయకండి, వదిలేయండి. నువ్వు నీ లోపలికి ఎందుకు రానిచ్చావు? నేను రానిచ్చానా? మీతో మాట్లాడడానికి వచ్చాడు, ఇప్పుడు అదే చెప్తున్నాడుగా. కోసం ఎవరు వచ్చినా ఇలాగే లోపలికి రానిస్తావా? నాకేం అర్థం అవడం లేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏయ్, పోయ్. సార్ జ్యోతి గారు ఏమీ నన్ను లోపల రానివ్వలేదు, నేనే వచ్చాను. ఇప్పుడు నీకేం కావాలి? ఆయనతో మాట్లాడాలి అంతేగా. ఇదిగో మాట్లాడు. ఆడే మాట్లాడతాడు. హ? ఏమవుతావు? అయితే వెళ్ళిపోమని చెప్పండి. ఊరికే ఈ చేతిలో దెబ్బలు తినుకో. సరే నేను వెళ్తాను సార్. అనవసరంగా నా వల్ల మీ ఇద్దరు ఎందుకు గొడవ పడతారు? శ్రావ్య, ఎందుకు భయపడుతున్నావు? నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాలే. చెంపదెబ్బ గట్టి కొట్టారు సార్, నిజమైన పోలీస్ లాగా. ఏయ్, సోదా పెట్టి తెచ్చిపోరా. జ్యోతి గారు మీకు విషయం చెప్పనా? నువ్వేం చెప్పక్కర్లేదు, ఇక్కడి నుంచి పోరా. వచ్చినప్పటి నుండి ఒక్క 5 minutes కావాలి, 5 minutes కావాలి అంటున్నా. జ్యోతి గారు మీతో గానీ మీ పాపతో గానీ ఏమైనా బ్యాడ్గా బిహేవ్ చేశానా? ఏయ్,
కానీ సార్ మాత్రం నన్ను 2 సార్లు చంప మీద కొట్టాడు. నేను చెప్పే మాటలు వీడు వినకుండా, వీడి నోట్ నుంచి నేను వినాల్సింది వినకుండా